కొండపాక మండలంలోని రైతులు వడ్ల కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా లారీలు రాకపోవడం, మిల్లర్ల వద్ద ధాన్యం దింపకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి, సిరిసినగండ్ల, బందారం గ్రామాల రైతులు ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి దుద్దెడ టోల్ ప్లాజా వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపే వరకు రహదారిపై నుంచి లేవబోమని రైతులు స్పష్టం చేశారు. దీంతో సుమారు 30 నిమిషాల పాటు రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న సిద్దిపేట 3 టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం లారీలను ఆపి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లారీల డ్రైవర్లను సతాయించకుండా అధికారులు వెంటనే మిల్లర్ల వద్ద ధాన్యం దిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రోజుల తరబడి లారీలు గోదాంల వద్ద నిలిచిపోవడం వల్ల రైతులతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడ్ల కొనుగోలు ప్రారంభించినా కానీ ఇంతవరకు ఒడ్ల కొనుగోలు పూర్తి కాకపోవడము చాలా బాధాకరము. అలాగే మన వర్షాలు పడ్డప్పుడు తడిసినట్లు కొంటామన్నారు. అది కూడా సొంతంగా ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టినా కానీ ఒడ్లు కొనుగోలు జరగడం లేదు. ఇడిగి పోమంటే ఆడిగి పోమంటారు, ఆడిగి పోమంటే ఇడిగి పోమంటారు. మా ఊరిలో, మాది ఖమ్మంపల్లి, మా ఊరిలో ఇప్పటి వరకు లారీలు రాక 10 రోజులు అవుతుంది. లారీలు అడిగితే మాకు సంబంధం లేదంటారు. ఎవరిని అడగానో అర్థం కాక మేము రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నాము. ఇది ప్రభుత్వం దీన్ని దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వం తొందరగా మాకు లారీలు పంపించి ఒడ్లు ఉన్న ఒడ్లు నింపిన ఒడ్లు అన్నీ తీసుకొచ్చి వాళ్ళు భర్తం చేసుకుంటే మాకు రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ రోజు మాకు కనీసం ఒక 10 లారీలు కావాలి. మాకు సిరిసినగండ్ల పక్క ఊరు మెప్పడగా బందారం ఏ విధంగా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఏమని అడిగితే కలెక్టర్ చెప్పినామంటారు, ఎంఆర్ఓ చెప్పినామంటారు. ఎవరు కూడా మాకు పట్టించుకుంటలేరు. అధికారులు చెప్పేది ఒక రకంగా ఉంటుంది, జరిగేది ఒక రకంగా ఉంటుంది. మాకు లారీలు ఇంతవరకు వస్తలేవు. మాకు లారీలు తీసుకొచ్చి మా ఒడ్లు కొనుగోలు చేసి మా రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ ట్రాక్టర్లు పెట్టుకోమని అంటారు. ట్రాక్టర్లు పెట్టుకొని మిల్లు పేరు రాసి పంపిస్తే మిల్లు ఏమో తీసుకుంటలేడు. 45 రోజుల నుంచి మా కొనుగోలు కేంద్రాలు అక్కడనే ఎక్కడెక్కడనే నిలిచిపోయినాయి. దీన్ని అన్నదాతల కోసం ఎవరు పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ ఇంతవరకు యాక్షన్ తీసుకుంటలేదు. దీనివల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తడిచిన దాన్ని ఎన్నుకుంటా అని పెద్ద మంత్రులు చెప్తారు, కానీ కనీసం ఒక్క ఒడ్లిత్తు కూడా కొనుగోలు చేస్తలేరు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు లారీలు పంపిస్తలేరు. కనీసం ఒక లారీ కాదు, ఒక ట్రాక్టర్ కూడా పంపిస్తలేరు. అన్లోడ్కి ఒక 5 రోజులు పడుతుంది. అన్లోడ్కి ఒక 5 రోజులు అంటే 3000 రూపాయలు ఒక ట్రిప్ కిరాయి తీసుకుంటున్నారు. మరి మా పరిస్థితులు అన్నదాతలకు క్లోజ్ అయింది.